Open YouTube, click on search bar, type Priya Talks 1026 and you can see my channel Priya Talks 1026. Click on subscribe, click on bell icon and you can get all the notifications of my videos and don't miss it. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పుదీనా అనేది ఇలా కట్టల్లాగా ఇట్లా తీసుకోండి. సో ఒక్కొక్కటి కాకుండా ఇట్లా ఒక 4 లాగా అట్లా తీసుకోండి. మీ హెయిర్ క్వాంటిటీ బట్టి తీసుకోండి. సో నా హెయిర్ కొంచెం లాంగ్ ఉంది కదా, సో అందుకే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. సో వాటర్ అనేది కూడా మీరు మీ హెయిర్కి లెంత్ బట్టి వాటర్ తీసుకోండి. సో మీకు హెయిర్ కొంచెం ఉంటే కొన్ని వాటర్తో సరిపోతుంది, ఎక్కువ హెయిర్ ఉంటేనేమో కొంచెం వాటర్ అనేది ఎక్కువ కావాల్సి ఉంటుంది. సో నేను ఇది వాష్ చేసుకున్నాను. సో వాష్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఇదిగోండి బౌల్ తీసుకొని మీకు హెయిర్ తగ్గట్టుగా వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకోండి. సో స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. సో బాయిల్ అయితుండగా కొంచెం వేడి అవ్వగానే మనం పుదీనా అనేది వేసేయాలి. సో కొంచెం బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. సో మీరు హెయిర్ బట్టి లెంత్ తీసుకోండి. వాటర్ కూడా మీరు ఎంత క్వాంటిటీగా మీకు సరిపోతుంది అనేది మీరు దాన్ని బట్టి తీసుకోండి. నేనైతే నా హెయిర్కి ఒక 4 cups ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో మీరు చూస్తున్నట్టయితే నాకు వాటర్ అనేది బాయిల్ అయిపోయింది. సో నేను ఇప్పుడు పుదీనా వేస్తున్నాను. సో ఒకసారి స్పూన్ తీసుకొని ఒకసారి ఇట్లా వాటర్లో డిప్ చేయండి పుదీనాని. సో మనకి ఇది మంచిగా బాయిల్ అయితే మనకి వాటర్ కలర్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు చూస్తుంటారు కదా వీడియోలో, చూడండి. సో అలా కాసేపు వదిలేయండి. పుదీనా వేసిన తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టండి. సో దట్ మనకి ఆ పుదీనాలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అది తొందరగా వేడైపోయి ఇది పుదీనా అనేది బ్లాక్ అయిపోయి మనకి దాని ఫ్లేవర్ అనేది తొందరగా రాదు. సో లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి వాటర్ హీట్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి పుదీనాలో ఉన్న ఫ్లేవర్ కూడా మనకి వాటర్లోకి వచ్చేస్తుంది. సో మీకు ఆల్రెడీ తెలిసిపోయింది అనుకుంటా, కొంచెం వాటర్ కలర్ అనేది అప్పుడే చేంజ్ అయిపోయింది. సో ఇంకొంచెం వెయిట్ చేయండి. పుదీనా అనేది కొంచెం బ్లాకిష్గా అవ్వాలి. సో లెట్స్ వెయిట్. సో చూస్తున్నారు కదా వాటర్ కలర్ అనేది చేంజింగ్ మీకు తెలుస్తుంది అనుకుంటా. చూడండి వాటర్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో ఇంకా మన గ్రీనిష్గా కూడా అవుతుంది. సో ఇంకొంచెం ఇవి పుదీనా అనేది కొంచెం బ్లాక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఈ కండిషనర్ అనేది సూపర్ అండి. నేను యూజ్ చేశాను. నేను ఏ వీడియో చేసినా కూడా నా పైన నేను యూజ్ చేసే మీకు నేను చెప్తాను, అది అయితే ష్యూర్ అండి. సో నేను ఇది యూజ్ చేశాను, చాలా బాగుంటుంది రిజల్ట్. మేము మీకు రిజల్ట్ కూడా నేను చూపిస్తాను. నేను ఇప్పుడు ఈ వాటర్ని నేను యూజ్ చేసి నా హెయిర్కి నేను మీకు లైవ్గా కూడా నేను రిజల్ట్ చూపిస్తాను. సో చూడండి చాలా బాగుంటుంది. బయట కెమికల్స్తో ఉన్న కండిషనర్ కంటే మనం ఇంట్లో హోమ్మేడ్గా చేసుకున్నవి నేను అన్నీ హోమ్మేడ్వే యూజ్ చేస్తానండి. నేను బయట చాలా తక్కువ. మీకు నేను ఏది యూజ్ చేస్తున్నానో అది నాకు వర్కౌట్ అయితేనే నేను మీకు అది చెప్తాను. సో ఏదో నేను చేస్తున్నాను కదా అని మీకు నేను అస్సలు అలా చెప్పను. నాకు అది యూస్ఫుల్ అవుతేనే అది మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని నేను మీతో షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా వాటర్ అనేది మనకి చేంజింగ్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. కొంచెం వెయిట్ చేయండి. సో చూస్తున్నారు కదా కలర్ అనేది టోటల్గా చేంజ్ అయిపోయింది. సో వాటర్ అనేది ఈ కలర్లో వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో పుదీనా కూడా కొంచెం బ్లాకిష్గా అయిపోయింది. మీకు వీడియోలో కనబడట్లే అనుకుంటాను. షో యూ సమ్ క్లోజ్.
సో ఇది ఇంకా మనకి కలర్ చేంజ్ అయిపోయింది. సో పుదీనా ఫ్లేవర్ అనేది కూడా మొత్తం వాటర్లోకి వచ్చేసింది. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఇది ఏంటంటే లైక్ ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇప్పుడు ఇది వాటర్ అనేది కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో ఇందులో ఇంకా నార్మల్ వేరే వాటర్ యాడ్ చేసి దాని నుంచి హెయిర్కి యూస్ చేయొద్దు. ఇది మనం తీసుకున్న ఈ వాటరే కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో కూల్ అయిన తర్వాత ఈ హెయిర్ వాటర్ అనేది మనం ఆయిల్ పెట్టుకుంటేనేమో షాంపూతో చేసేసుకున్న తర్వాత షాంపూ హెడ్ బాత్ అయిన తర్వాత ఈ వాటర్ అనేది మనం నార్మల్గా హెయిర్ మీద నుంచి చేసేసుకోవాలి. లేదు మీకు నార్మల్ ఆయిల్ లేకున్నా కూడా మీరు నార్మల్గా ఈ వాటర్ని మనం హెయిర్ పై నుంచి పోసేసుకుంటే బాగుంటుంది. డైరెక్ట్ నార్మల్గా ఇది హెయిర్ పైన ఈ వాటర్ని హెయిర్తో నార్మల్గా వాష్ చేసేసుకున్న తర్వాత మీరు ఫినిష్ అయిపోతుంది. అంతే. కండిషనర్ అంటే ఏం లేదు, దీంట్లో పెట్టి దానికోసం వెయిట్ చేసి మళ్ళీ వాష్ చేయడం అలాంటిది ఏం లేదు. మీరు నార్మల్గా మీరు హెడ్ బాత్ అయిపోగానే షాంపూ యూస్ చేయగానే ఇమీడియట్గా ఈ వాటర్ అనేది యూస్ చేసేసేయండి హెయిర్ పైన. సో మళ్ళీ ఇది హెయిర్ యూస్ చేసిన తర్వాత షాంపూ యూస్ చేయాలంటే అలాంటిది ఏం లేదు. డైరెక్ట్ మీరు హెడ్ బాత్ అయిపోయి షాంపూ అయిన తర్వాత ఈ వాటర్ యూస్ చేసేసారనుకోండి, సో అయిపోతుంది. సో దాంతో మీకు అండ్ మీకు హెయిర్ కూడా చాలా బాగుంటుంది. సో మీకు నేను లైవ్ రిజల్ట్ అనేది కూడా నేను చూపిస్తాను. సో ఈ వాటర్ కూల్ అయిన తర్వాత మనం హెయిర్కి యూస్ చేయాలి. సో ఇందులో ఐ థింక్ ఏ వాటర్ మీరు యాడ్ చేయొద్దు. ఈ వాటర్ని అందుకే నేను మీకు ఫస్ట్లో చెప్పాను, ఈ క్వాంటిటీ అనేది మీ హెయిర్కి బట్టి తీసుకోవాలి. సో దట్ మనం ఈ వాటర్ని మనం కూల్ అయిన తర్వాత యూజ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది లేదా అన్నది కూడా చూసుకోవాలి. ఎందుకంటే బాయిల్ అయిన తర్వాత వాటర్ అనేది కొంచెం ఇనికిపోతుంది. సో మనకి క్వాంటిటీ అనేది కొంచెం తక్కువైపోతుంది. కాబట్టి మనం కొంచెం ఎక్కువ వాటర్ తీసుకుంటే బాయిల్ అయిన తర్వాత కూడా మనకు కొన్ని వాటర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. కొన్ని తీసుకున్నారనుకోండి, అది బాయిల్ అయ్యే వరకు ఇంకొన్ని అయిపోయి సో సరిపోవు. సో అలా క్వాంటిటీ అనేది చూసుకోండి. సో ఇది కొంచెం కూల్ అయిన తర్వాత సో నేను ఆయిల్ ఉంది నా హెయిర్కి. సో ఆయిల్ షాంపూ చేసుకొని నేను ఇది వాటర్ అనేది యూస్ చేస్తాను. సో చూపిస్తాను మీకు నేను వాటర్ యూస్ చేసిన తర్వాత నా హెయిర్ ఎలా ఉందనేది. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on